హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. కార్తీక మాసం నెల రోజులు నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది ఈ వీడియో అండి. ప్రతిరోజు ఈ నెల రోజులు కూడా నేను ఇలా పూజ చేసుకుంటాను. ప్రతిరోజు తులసమ్మకి, ఇంకా మా ఇంట్లో సన్ని ఉందండి. సన్నికి అయితే నేను బేషన్లో నీళ్ళేసి రోజు కూడా ఒత్తును వదిలేటట్టు వదులుతానండి. అంటే ఇప్పుడు ఒక నదిలో స్నానం చేసి మనం ఒత్తులు వదులుతాం కదా, అలా మాట. అలాగ నాకు ఎందుకో తెలియదు. ఈ నేటికి 13 సంవత్సరాల నుండి కూడా నేను ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు చేస్తాను. నేను ఒక అక్క దగ్గర నేను నేర్చుకున్నాను బేషన్లో దీపం వదులుకోవడం. ఆ అక్క వదిలేది. ఎందుకు అక్క ఇలా వదులుతున్నారు అని అంటే, మనం ఒక ఏటి స్నానానికి కానీ, నది స్నానానికి కానీ, చెరువు స్నానానికి కానీ వెళ్ళామనుకో రాదా, అక్కడ స్నానం చేసి ఒత్తును వదిలేసి తులసమ్మ దగ్గర దీపం పెడతాం కదా. అలా నాకు ఇలా అలవాటు. డైలీ కూడా నేను ఇలా బేషన్లో ఒత్తును వదిలి దీపం పెడతాను అంది. అప్పటి నుండి కూడా నేను ఆ ఎక్క దగ్గర అలా నేర్చుకొని, ఇంకా ఆ సంవత్సరం ఇంచుమించు 13 సంవత్సరాల నుండి కూడా నేను అలా బేషన్లో దీపం వదిలి తులసమ్మ దగ్గర దీపం పెడతాను. ఇంకా మా ఇంట్లో సన్ని ఉందండి. సన్నికి కూడా పసుపు కుంకుమ అలా పెట్టేసి, పసుపులు అవి రాసేసి దీపం పెట్టుకుంటాను. ఎందుకంటే ఈశ్వరుడు ప్రతిరూపాలు కదా, సన్ని రుపురోలు అవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరులు అంటారు కదా. ఏమైనా ఇలా ఉంటే ఇంకా ఖాళీగా ఎందుకు ఉంచడం, ఇంకా ఈ నెల రోజులు దీపారాధనలు అవుతాయి కదండి, నేను దీపం పెట్టుకుంటాను. ఈ నెల అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను సంవత్సరం మొత్తంలోనే ఈ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకో తెలియదు, చాలా ప్రీతికరమైన నెల నాకు కార్తీకం అంటే. శివుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. నా ఫస్ట్ వీడియోలో కూడా నేను శివుణ్ణి చూపించాను. ఎవరైనా నా ఫస్ట్ వీడియో ఇంకా చూడలేదని అంటే ఆ వీడియో చూడండి. శివలింగానికి నేను నీళ్ళేస్తూ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇగోండి, దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఇంకా ఆ కోవులకే వెళ్తాను. నేను ఇంకెక్కడ కోవులకి వెళ్ళను, ఆ కోవులకి వెళ్తాను. నాకు చాలా ఇష్టం. అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఒక మనిషితో మాట్లాడుకున్నట్టు నేను శివుడితో మాట్లాడుకుంటూ కూర్చుంటాను అలాగ అక్కడ. ఏవైనా కష్ట సుఖాలు ఉంటే చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట. నాకు అంత ఇష్టం. నేను ఎక్కువ శివుడిని ఎక్కువ కొలుచుకుంటానండి. అందువల్లనే ఏమో తెలీదు, ఈ నెల అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడంతా కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదివానండి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా నేను క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను. పార్వతీపురం ఆర్సిఎం సెయింట్ జోసెఫ్లో చదివాను. నాకైతే చిన్నప్పుడంతా పూజలు ఎలా చేయాలో కూడా తెలియదు. మా అమ్మ చేసేవారు కానీ నేను ఎప్పుడు దగ్గర ఉండేదాన్ని కాదు. చిన్నప్పుడు కదా, మనకు తెలియలేని వయసు కదా, నాకు అప్పుడు అనిపించేది కాదు. పెళ్ళి అయిన తర్వాతే నేను ఇంటర్ డిగ్రీ చేశాను. ఇంకా 10th అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ అండి. ఇంకా వీధిలో వాళ్ళు పూజలు గట్టి చేసేవారు కదా, మా అత్తమ్మ వాళ్ళంతా. ఇంకా వాళ్ళ దగ్గర అంతా నేర్చుకునేదాన్ని. ఇంకా ఎలా చేయాలి ఏంటని నేర్చుకొని ఇప్పుడు నేను చాలా సీనియర్ అయిపోయాను. కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా బాగా చేసుకుంటానండి. చాలా ఇష్టంగా చేసుకుంటాను ఈ నెల రోజులు నాకు పూజ. తర్వాత కోవిల్ దగ్గర కూడా బోర్డుల మీద రాసి ఉంటాయి కదా, అవి ఆ మంత్రాలు అవన్నీ కూడా పేపరు పెన్ను తీసుకెళ్ళి రాసుకొని నేను తెచ్చుకొని అవి కూడా నేను ప్రిపేర్ అయ్యి నేర్చుకుంటానండి. ఇంకా ఈ పూజలు చేసేటప్పుడు అన్ని మంత్రాలు కూడా నేను నేర్చుకొని పుస్తకాలు చూసుకొని, కార్తీక పురాణం, శివుడి తాలూకు అష్టోత్తరాలు, గణేశుడి తాలూకా పాటలు అవన్నీ పాడుకొని నేను పూజ చేసుకుంటానండి. అవన్నీ ఇప్పుడు నేను మీకు పెడుతున్నాను, మీరు చూడండి. ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. రోజు కూడా నేను ఇలాగే చేసుకుంటానండి. ఈరోజు వీడియో తీస్తూ పూజ చేయడం కాబట్టి చాలా లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకా తొందరగా అయిపోద్ది నా పూజ. యన్మనే సర్వతీర్థని యన్మధ్యే సర్వదేవతా వేదాగ్రే సర్వవేదాచ తులసీతత్వం నమో మహం ప్రసాద దేవాదేవసి ప్రసాద హరి వల్లభే శిరోద మనోద్భతే తులసీతత్వం నమో మహం. ఇంకా తులసమ్మ మధ్యన ఉంటే తులసమ్మ చుట్టూ తిరుగుతాం కదా, ఇంకా అలా లేదు కదా, మనకి ఎలా వీలైతే అలాగా. ఇంకా అంటే మరి ప్లేస్ బట్టి ఉంటుంది కదా. ఇంకా తులసమ్మను అలా పెట్టుకున్నాను కాబట్టి ఇలా నా అంతటి నేనే తిరిగేసి అక్షంతలు దీపాలకు మరొకసారి వేసుకొని
దీపానికి మరొకసారి మొక్కుకొని సాష్టాంగ నమస్కారం చేసినట్టండి. ఇక్కడితో ఈ రోజుకి తులసమ్మ దగ్గర దీపారాధన పూర్తయినట్టే. అదిగోండి బేషన్లో నీరు పోసి ఒత్తుని వదులుతాను కదా, డైలీ అలాగే వదులుతాను ఈ నెల రోజులు సన్ని పూజ. ఇదిగోండి తులసమ్మ దగ్గర దీపారాధన. ఇలాగా దీపారాధన చేసుకుంటే తెల్లవారేసరికి ఎంత మనసు ప్రశాంతంగా అంటే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఇష్టం అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అండి. తెల్లవారేసరికి దీపారాధన, ఇంట్లో పనులన్నీ ముగించుకొని దీపారాధన చేస్తే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి అది నిజంగా చాలా మంచి ఎనర్జీ అండి. దీపారాధన చేసేటప్పుడు తుడడాలు గట్టా అన్నీ చేస్తుంటాం కదండి, క్లీన్ చేసుకొని దీపారాధన చేస్తాము. ఆ క్లీన్ చేసేటప్పుడు అసలు లేచి నిండి కూడా మనం గాయత్రి మంత్రాన్ని కానీ చెప్పుతూ అన్ని పనులు చేసుకుంటే మనకి యోగాలో ప్రాణాయామం చేసినట్టండి. గాయత్రి మంత్రం అంత మంచిది. ఆ గాయత్రి మంత్రం అందులో ప్రతి ప్రాణాయామం ఉన్నట్టే. అంటే ఊపిరి తీసుకోవటం, ఊపిరి బంధించడం, ఊపిరి వదలడం అవుతుంది గాయత్రి మంత్రంలోన. ఆ మంత్రాన్ని కానీ అంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు గట్టా కొంతమంది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయలేరు, ఒంట్లో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కుర్చీలో కూర్చొనైనా కళ్ళు మూసుకొని గాయత్రి మంత్రాన్ని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలనుకుంటే అన్నిసార్లు, 11 సార్లు, 21 సారి, 31, 41, 51, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలనుకుంటే అన్నిసార్లు వాళ్ళు చెప్పుకుంటా అండి. ఎంత అంటే అంత ఆరోగ్యం బాగుంటుంది, మెరుగుపడుతుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. గాయత్రి మంత్రంలో అంత మంచితనం ఉంది, అంత మంచిది కూడా ఆ మంత్రం. నేను అన్ని పనులు చేస్తుండగా లేచి నిండి ఇంకా దీపారాధన అయినంత వరకు కూడా ఈ నెల రోజులు గాయత్రి మంత్రాన్ని అలా చెప్పుకుంటూ ఉంటానండి. మిగతా టైంలో కూడా మిగతా రోజులు కూడా చెప్తాను. అంటే నేను యోగా చేసుకుంటాను, ప్రాణాయామాలు చేస్తాను, యోగా చేస్తాను. అలా చేయలేని ఎడల్లోన నేను గాయత్రి మంత్రాన్ని ఇన్నిసార్లు అని చెప్పుకుంటానండి. అలా మీలో ఎవరికైనా గాయత్రి మంత్రం నేర్చుకొని ఎవరైనా యోగా చేయలేను అన్నప్పుడు కూర్చొని గాయత్రి మంత్రాన్ని చెప్పుకోండి. మీరు ఏ పని చేస్తున్నప్పుడైనా, ఇల్లు తుడుస్తున్నప్పుడైనా, ఒక గిన్నెలు తోముతున్నప్పుడైనా, బట్టలు ఉతుకుతున్నప్పుడైనా, ఇంకా ఏ టైం అప్పుడైనా మనం గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటే యోగాలో ప్రాణాయామం చేసినట్టండి. ఇదైతే మీరు ప్రయత్నించి చూడండి. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అయితే నాకు కామెంట్ చేయండి. అంత మంచిది. ఇంక సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఎవరైనా వింటే మట్టుగా గాయత్రి మంత్రాన్ని మట్టుగా మీరు ఇంకొకరు ఎవరైనా ఇబ్బందులతో ఉంటే కూడా గాయత్రి మంత్రం చెప్పుకోమని చెప్పండి. ఓంకారం కూడా ముఖ్యమండి. ఓం అనేది కూడా యోగానే, అది కూడా చేయొచ్చు. ఓం విఘ్నేశ్వరాయ నమః. గణేశ శరణం శరణు గణేశ, మూషకవాహన శరణు గణేశ, లంబోదరానే శరణు గణేశ, గజముఖనాద శరణు గణేశ, మురుగన సోదర శరణు గణేశ, శక్తిమయం శరణు గణేశ, సంగటహరణ శరణు గణేశ, శంభు కుమార శరణు గణేశ, సన్ముఖ సోదర శరణు గణేశ, విఘ్న వినాయక శరణు గణేశ, వెలముఖలోన్ శరణు గణేశ, పార్వత బాల శరణు గణేశ, భక్త కరుల్య శరణు గణేశ, అభయం కర్తుం శరణు గణేశ, మూషకవాహన్ శరణు గణేశ, సిద్ధి వినాయక శరణు గణేశ, అయ్యప్ప సోద శరణు గణేశ, మునీంద్ర కపాయ శరణు గణేశ, గణేశ శరణు శరణు గణేశ, పాహి పాహి గజానన, మూషకవాహన గజానన, శంభు కుమార గజానన, మురుగన సోదర గజానన, చామర కర్ణ గజానన, గజముఖనాద గజానన, అయ్యప్ప సోదర గజానన, సిద్ధి వినాయక గజానన, వెలముఖలోన్ గజానన, పార్వతి బాల గజానన, మోదక హస్త గజానన, సంగటహరణ గజానన, శక్తిపుత్ర గజాననం, అంబిక తనయ గజానన, విఘ్న వినాయక గజానన, శంకర సుతనే గజానన, ముక్తి ప్రదాత గజానన,
मुनीन्द्रकपाय गजाननं जय गणेश पाहि मां श्रीगणेश रक्ष मम सुब्रह्मण्य पाहि मां षाडनान रक्ष मम ॐ शिवाय पाहि मां नमः शिवाय रक्ष मम वेङ्कटेश पाहि मां श्रीनिवास रक्ष मम अय्यप्पा पाहि मां सबरीश रक्ष मम जय गणेश पाहि मां श्रीगणेश रक्ष मम ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम सांबवे नमः ओम पेनके नमः ओम शेषेकराय नमः ओम वासुदेवाय नमः ओम कपिर्दिने नमः ओम विरूपाक्षाय नमः ओम लीललोहिताय नमः ओम शंकराय नमः ओम सोलप्राणवे नमः ओम विष्णुवल्लभाय नमः ओम कट्विकेने नमः ओम विशिष्टाय नमः ओम अंबिकनाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सल्याय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोचनाय नमः ओम श्रुतिकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम कपिर्दिने नमः ओम कामराय नमः ओम अंधकासुर शोधाय नमः ओम लालटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कुरुपणीदिवे नमः ओम भीमाय नमः ओम पसरस्ताय नमः ओम मुगप्राणिवे नमः ओम जटाधराय नमः ओम कवचिने नमः ओम कैलासवासिने नमः ओम कठोराय नमः ओम त्रिपुणास्तकाय नमः ओम पुष्पकाय नमः ओम पश्मतूत विग्रहाय नमः ओम विश्वरूढाय नमः ओम सामप्रियाय नमः ओम सर्वमाय नमः ओम त्रयीमूर्ते नमः ओम अनीश्वराय नमः ओम सर्वाग्ने नमः ओम परमात्मने नमः ओम सोमसूराग्नि लोचाय नमः ओम अभिषे नमः ओम अग्नमाय नमः ओम सोमाय नमः ओम पंचमुक्ताय नमः ओम सदाशिवाय नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम गणनाथाय नमः ओम प्रजापतिवे नमः ओम हिरण्यरेच्ये नमः ओम दुर्धराशाय नमः ओम गिरीशाय नमः ओम अनगाय नमः ओम गिरीशाय नमः ओम भुजंगभूषाय नमः ओम वर्गाय नमः ओम गिरिधन्ये नमः ओम कुर्तिवासाय नमः ओम प्रभातदीपाय नमः ओम पुराणातिवे नमः ओम सामप्रियाय नमः ओम मृत्युंजयाय नमः ओम चोत्पतनिवे नमः ओम जगत्पीने नमः ओम जगत्पगुरुवे नमः ओम व्यामकेश्वाय नमः ओम महाजनजनकाय नमः ओम चारुविग्रहाय नमः ओम रुद्राय नमः ओम बोधपतिवे नमः ओम स्थानिवे नमः ओम अविर्भद्याय नमः ओम दिगंबराय नमः ओम अष्टमूर्तिवे नमः ओम अनेकात्मने नमः ओम स्वातिकाय नमः ओम शुद्धविग्रहाय नमः ओम शाश्वताय नमः ओम खंडपरस्वे नमः ओम पाप विमोचनाय नमः ओम आजाय नमः ओम स्कंदाय नमः ओम रूढाय नमः ओम पशुपतिवे नमः ओम महादेवाय नमः ओम देवाय नमः ओम अव्याय नमः ओम अरिवे नमः ओम पुष्पतंति प्रीते नमः ओम अविग्रहाय नमः ओम दक्षध्वर हराय नमः ओम हराय नमः ओम भगवन्नेत्र प्रीते नमः ओम अविकर्ते नमः ओम शास्त्रपते नमः ओम शास्त्राक्षाय नमः ओम अपवर्गप्रदाय नमः ओम अनंताय नमः ओम तारकाय नमः ओम परमेश्वराय नमः 10వ అధ్యాయము ప్రారంభము. ఆజాబేలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుల వశిష్ఠులు వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ ఆజాబేలుడు ఎవరు? వాని పూర్వజన్మము ఎటువంటిది?
బ్రహ్మమునాదిసురాజితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మదదుఃఖవినాశకలింగం తద్ప్రణమామి సదాశివలింగం దేవమునీప్రమరాజితలింగం కామదహనవర్ధాకరలింగం రావణగర్భవ్యాసకలింగం తద్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివర్ధనకారణలింగం సీతసురాజవందితలింగం తద్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పణిపతివేషితశోభితలింగం రక్షసేజ్ఞవినాశకలింగం తద్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం మంగళహారసశోభితలింగం సంచితపాపవినాశకలింగం తద్ప్రణమామి సదాశివలింగం దేవగణాచితసేవితలింగం భామైవర్ధితదేవచలింగం దినకరకోటిప్రభాకరలింగం తద్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరివేశితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవ్యాసకలింగం తద్ప్రణమామి సదాశివలింగం సులభసులభూజితలింగం తులవన పుష్పసదాశివలింగం పరమపదం పరమాపకలింగం తద్ప్రణమామి సదాశివలింగం లింగాశ్రమిద పుణ్యం ఎపటిసోస్య సన్నిధో శివలోకమహాభ్యోతి శివనే సహామోదతే పిదం త్రిగుణాకారం ప్రియచంద్రయాయం ప్రియజనపాపసంహారం ఏకవివం శివార్పణం త్రిసైకవివతచ్చ అచితకోమణిశివై శివపూజాం కరిష్యామి ఏకవివం శివార్పణం దర్శనం వివక్షసే సంశయం పాపనాశనం అమరపాపసంహారం ఏకవివం శివార్పణం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురుర్వాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాశ్వతాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం నిత్యజయ మంగళం నిత్యశుభ మంగళం నిత్యజయ మంగళం నిత్యశుభ మంగళం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నమో పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. ఓ తండ్రి, జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ కర్మచే కానీ మనస్సే కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన జరిగిన సకల తప్పు ఒప్పుల్ని మన్నించి మమ్మల్ని చల్లగా కాపాడు. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణోత్పన్నముదస్సతే పూర్ణస్య పూర్ణమాధవ పూర్ణమేవ విశిష్టతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనవతు సహన వనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వనవదీతమస్తు మవిద్వశార్వై సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఏదైనా తప్పులుంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములండి వీడియో చూసినందుకు.